ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర మహాసభ జరిగింది సూర్యాపేటలో. వాస్తవంగా ఈ వేదికకి చాలా మంది ప్రముఖులు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, ఉద్యమకారులు, ఎంతో ఉద్యమాలు చేసిన వాళ్ళు ఈ సభకు చేరుకున్నారు. వాళ్ళ సందేహం ఇచ్చారు. వాస్తవంగా ఈ యొక్క ప్రాంగణం అంటే ఈ యొక్క కాలేజీ ప్రాంగణంలో ఆ రోజు తెలంగాణ ముద్దుబిడ్డ విప్లవ యోధుడు కామ్రేడ్ మారోజు వీరన్న ఇదే స్థలంలో, ఇదే వేదికలో తెలంగాణ కోసం ఫస్ట్ డిక్లరేషన్ సభ ఈ యొక్క మైదాన గ్రౌండ్ లో పెట్టడం జరిగింది. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు ఇక్కడున్న తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా, మా ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు మొత్తం టోటల్ సూర్యాపేట జిల్లా సభ్యులందరూ కూడా, స్టేట్ కమిటీ సభ్యులు కూడా ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారులకు సపోర్ట్ చేస్తూ గత 10-20 రోజుల నుంచి ఈ యొక్క ప్రోగ్రాం కోసం, తెలంగాణ ఉద్యమకారుల కోసం కష్టపడుతున్నారు. ఖచ్చితంగా మేము తెలంగాణ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేశాం, ఎన్నో ఉద్యమాలు చేశాం, జైళ్ళకి వెళ్ళినాం, నిరాహార దీక్షలు చేసినాం. ఎక్కడ తెలంగాణ కోసం మేము ప్రకటనలు చేసినా కూడా తెల్లారకు మధ్య మా ఇంటి ముందుకు పోలీసులు వచ్చి హౌస్ అరెస్ట్ చేయటం, అవసరమైతే మమ్మల్ని తీసుకుపోయి ఆ మీటింగ్ అయిపోయినాక బయటకు రాకుండా చేయటం, అన్ని కార్యక్రమాల్లో చేయటం జరిగింది. కానీ అలాంటి ఉద్యమాలని, అలాంటి నిర్బంధాలని, అలాంటి జైలు గోడలని తట్టుకొని ఒక ఉద్యమం చేసి ఈ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సాధించుకుంటే, ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించుకున్నాక తెలంగాణ ఉద్యమకారులని అప్పుడున్న టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధంగానైనా కూడా పట్టించుకోలేదు. ఎంత ఉద్యమాలు ఎంత చెప్పినా కూడా వాళ్ళకు నిమ్మకు నీరెత్తనట్టు విధంగా ప్రవర్తించారు. ఆ రోజు మేము చూసాం, కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో సర్దుబాటు చేసుకొని చేస్తాడని 1-2 పయాలు కూడా మేము 9.5 సంవత్సరాలు చూసాం. కేసీఆర్ ప్రభుత్వం చేయలేకపోయింది. సరే, సాలుధరని పాలన ఇంకా వద్దు, నువ్వు ఉన్నా కూడా ఈ తెలంగాణ ఉద్యమకారులను కానీ, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కానీ నువ్వు పట్టించుకోవనే ఉద్దేశంతో ఆ ధోరణి దించి ఈ పటేల్ని ఎక్కిస్తే, ఈ పటేల్ కూడా గత 2 సంవత్సరాలు దాడుతుంది కానీ తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకునే సోయి లేదు, నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నాడు అన్నమాట. ఆయన తెలంగాణ ఉద్యమకారులు, ఆయన దగ్గర తెలంగాణ కాంగ్రెస్ రాకముందు, కాంగ్రెస్ పార్టీ రాకముందు తెలంగాణ ఉద్యమకారుల కోసం మేనిఫెస్టోలో ఏం పెట్టి తెలంగాణ ఉద్యమకారులను మభ్యపెట్టి ఓట్లేపించుకొని ఈ రోజు గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకుంటలేదు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పట్టించుకుంటలేదు. కాబట్టి మరో తెలంగాణ ఉద్యమానికి మేము ఉవ్వెత్తున ఉద్యమానికి రూపకల్పన చేయాలని మేము భావిస్తున్నాం. అదే విధంగా అన్ని సంఘాలు కూడా ఐక్యదాటి మీదకి వస్తే దానికి కూడా మా ఆరాధ్య ఫౌండేషన్, స్టేట్ కమిటీ కానీ, జిల్లాల కమిటీ కూడా, మేము కూడా ఎక్కడ ఈ జిల్లాలే కాదు 33 జిల్లాల ఎక్కడ కూడా ఈ యొక్క మీటింగ్లు జరిగిన, తెలంగాణ ఉద్యమం కోసం జరిగిన, మేము ఖచ్చితంగా కూడా తెలంగాణ ఉద్యమకారుల కోసం, తెలంగాణ అమరవీరుల కుటుంబాల కోసం మేము ఖచ్చితంగా నిరంతరం మా వంతు సహకారం చేసుకుంటూ మేము పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలుపుకుంటున్నాను. అదే విధంగా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఏంటంటే మేము తెలంగాణ కొట్లాడి తెచ్చిన వాళ్ళం, తెలంగాణ నిధులు, నియామకాలు, వనరులు, ఉద్యోగాలు దోచుకున్న ఆంధ్ర వాళ్ళని తరిమి కొట్టినాం. తెలంగాణ ఇవ్వకపోతే ఢిల్లీ మెడల్ నుంచి కూడా తెలంగాణ తెచ్చుకున్నాం. అలాంటి మా ఉద్యమకారులకి మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాం. కాబట్టి మా ఉద్యమాన్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఎందుకంటే ఈ యొక్క ఆంధ్ర వాళ్ళ కనుసన్నులతోని ఎదిగి నువ్వు వచ్చేసి ఈ రోజు తెలంగాణకి ముఖ్యమంత్రి అయ్యావో, మా ఉద్యమం ఏమందో మీకు తెలుసు, మేము ఎలా ఉద్యమాలు చేస్తావో తెలుసు, ఓయిలో మా ఋషి ఏమందో మీకు చూపించాం. నీకు పక్కకున్న నీ రాజకీయ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నడుగు మా ఉద్యమం గురించి చెప్తారు. కాబట్టి మీరు ఉద్యమకారుల కుటుంబాలకి అన్యాయం చేస్తే ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి మేము చెప్తాం. ఇదే సూర్యాపేట సభ ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. మేము తెలంగాణ కోసం ఏదో చేసి అయ్యాని మేము అడుగుతాం లేము. తెలంగాణ
తెలంగాణ అమరవీరుల తెలంగాణ ఉద్యమకారుల హక్కు మా హక్కు. మేము తెలంగాణ కోసం రెయ్యనగా పగులన్నగా రాత్రనగా కష్టపడి తెలంగాణకు వచ్చిందాక మీరు నిరంతరం పోరాటం చేసిన వాళ్ళం. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు రోజు రోజుకు క్షీణించిపోతున్నారు. ఆ ఉద్యమకారులకు ఇల్లు గడుస్తాం లేదు. కనీసానికి ఒక తండ్రికి కొడుకు లేక, ఒక తల్లికి బిడ్డ లేక, ఒక భర్తకు భార్యకు భర్త లేక ఆ కుటుంబాలు ఎంత శిక్షితం అవుతున్నాయో మేము చూస్తున్నాం. కాబట్టి దొరని దించినాం. నిన్ను దించడానికి పెద్ద సమయమే, నిన్ను దించడానికి పెద్ద మాకు ఈ తెలంగాణ ఉద్యమంలో పోరాటంలో నువ్వే పెద్ద ఇది కాదు. నువ్వు ఏ గడ్డ మీద పుట్టినావో మేము కూడా అదే గడ్డ మీద పుట్టినాం. కాబట్టి ఆ గడ్డ వ్యక్తిత్వంతో నేను మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఈ సభ సూర్యాపేట సహోదర మీరు మేలుకొని తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు తక్షణమే సహాయం చేసి మీ మేనిఫెస్టోలో పెట్టిన తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే ఉన్నాయో డిమాండ్లు అవి తక్షణమే నెరవేర్చాలి. నెరవేర్చకుంటే ఇలాంటి ఉద్యమాలు ఈ సూర్యాపేట వేదిక ద్వారానే, ఈ యొక్క మారోజు వీరన్న ప్రాంగణం ద్వారానే పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేసి ఖచ్చితంగా నేను గద్దెదిస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. దయచేసి టీయూజేసీ రాష్ట్ర మహిళా రాష్ట్ర కమిటీ సభ్యురాలు అక్క విజయకరి శ్రేణికి పరిచయం కాల్సి కోరుతా ఉన్నాం. గోరే విజయ అక్క పరిచయం. తెలంగాణ అమర వీరులకు తెలంగాణ విద్యార్థి అమర వీరులకు మీ అందరి వెంట తెలంగాణ జనసేన మరొకసారి మళ్ళీ మనం కూలంకుషంగా మాట్లాడుకుందాం. తెలంగాణ భోజన గాయకుడు సురేష్